హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రాబ్లము డిజిటల్ లాజిక్ డిజైన్ మోరిస్ మెనో టెక్స్ట్ బుక్ 5th ఎడిషన్ నుండి 2.12 ఎక్సర్సైజ్ క్వశ్చన్ ఫ్రమ్ బూలియన్ ఆల్జీబ్రా సాల్వ్ చేద్దాం. We can perform logical operations on strings of bits by considering each pair of corresponding bits separately called bitwise operation. Given two 8-bit strings A equal to and B equal to bits ఇచ్చారు. Evaluate the 8-bit result after the following logical operations అన్నారు. ఇక్కడ 2 strings of data ఇచ్చారు. Each string is having 8 bits. సో ఈ 8 bits ఉన్నటువంటి ఈ 2 strings ని ఈ లాజికల్ ఆపరేషన్ అప్లై చేసి 8-bit రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ అప్లై చేయడానికి యూస్ చేయాల్సింది బిట్ వైజ్ ఆపరేషన్ యూస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ బిట్ తీసుకున్నట్లయితే యాండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమంటున్నారు. అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి డేటాని యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాము. ఏ ఈక్వల్ టు 10110001, అలాగే బి ఈక్వల్ టు 10101100. సో యాండ్ ఆపరేషన్ అప్లై చేసినట్లయితే అంటే ఏ అండ్ బి అని రాయాలి. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ బిట్ వైజ్ అంటే ఈ కరస్పాండింగ్ బిట్స్ కి యాండ్ ఆపరేషన్ అప్లై చేయాలి. 10 అంటే 0, ఎందుకంటే ఎండ్ గేట్ కి ఒక ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. సో 0 0 0 0. 1 అంటే బోత్ ఇన్పుట్స్ 1 కాబట్టి ఎండ్ గేట్ అవుట్పుట్ విల్ బి 1 0 1. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సిమిలర్లీ బి బిట్ తీసుకున్నట్లయితే ఆర్ గేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయమంటున్నారు. సేమ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 10100. సో ఏ ఆర్ బి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, అంటే బిట్ వైజ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఒక ఇన్పుట్ 1 అయింది అంటే ఆర్ గేట్ అవుట్పుట్ విల్ బి 1 అవుతుంది. సో 1 0 1 1 1 1 0 1. దిస్ ఈజ్ ఏఆర్ బి ఆపరేషన్. అలాగే ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సి బిట్ తీసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు సేమ్ 101101, బి ఈక్వల్ టు 1000. నెక్స్ట్ ఏ ఎక్స్ఆర్ బి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకే, అంటే ఒక సింగిల్ ఇన్పుట్ 1 అయితే అప్పుడు మనకి అవుట్పుట్ విల్ బి 1 వస్తుంది, అదర్వైజ్ 0. ఓకే, 0 1 1 1. ఇక్కడ బోత్ వన్స్ కాబట్టి 0 వస్తుంది. ఓకే, సేమ్ బోత్ జీరోస్ కాబట్టి 0, బోత్ వన్స్ కాబట్టి 0. సో దిస్ ఈజ్ ఏ ఎక్స్ఆర్ బి. నెక్స్ట్ డి బిట్ తీసుకున్నట్లయితే నాట్ ఏ అన్నారు, అంటే ఏకి నాట్ గేట్ అప్లై చేయాలి. 10110001 కి నాట్ ఏ అంటే ఏలో ఉన్నటువంటి ఈచ్ బిట్ ని కాంప్లిమెంట్ చేసి రాయాలి, అంటే 0 1 0 0 1 1 1 0. సిమిలర్లీ ఈ బిట్ తీసుకున్నట్లయితే నాట్ బి అన్నారు, అంటే బి డేటాని కాంప్లిమెంట్ అప్లై చేసి రాయాలి. బి ఈక్వల్ టు 10101100. సో నాట్ బి ఈక్వల్ టు 01010011. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.